ఇస్లాం మతానికి సంబంధించి బక్రీద్ పండుగ వాళ్ళు ఎందుకు జరుపుకుంటున్నారు అనే దాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మరుసటి వీడియోలో ఆ క్రైస్తవ మిత్రుడు చేసినటువంటి వీడియోకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, చివరిలో పుట్టిన మతం ఇస్లాం. 6వ శతాబ్ది అనంతరమే ఇస్లాం ఉనికిలోకి వచ్చింది. చివరిలో పుట్టిన మతం అంటే మిగతా మతాల కంటే కాస్తో కోస్తో మెరుగ్గా ఉండాలి. అజ్ఞానం విషయంలో మిగతా మతాల కంటే మెరుగ్గా ఉండాలి. మౌఢ్యం విషయంలో మిగతా మతాల కంటే మెరుగ్గా ఉండాలి. పరమత సహనం విషయంలో మిగతా మతాల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ఆ లక్షణాలు ఇస్లాంకు ఉన్నాయా అని పరిశీలించుకుంటే కేవలం ఇండియాను దృష్టిలో పెట్టు కాకుండా నేను ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా. ఆ లక్షణాలు ఇస్లాం మతంలో కనిపించడం లేదని చెప్పాలి. ఇలాగంటే కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ మత విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆధునిక కాలం పోకళ్ళు ఎలా ఉన్నాయి, నేడు మనం ఆర్జిస్తున్నటువంటి జ్ఞానానికి మత గ్రంథాల్లోని విషయాలకి ఏమన్నా పొంతన ఉంటుందా వంటి ప్రశ్నలు మతస్థులు వేసుకోకపోతే ఏ మతమైనా సరే వెనుకబడి ఉండడం ఖాయం. మారుతున్న కాలంతో పాటు తమ ఆలోచనలు మార్చుకోకపోతే ఏ మతంలో అయినా మౌఢ్యం పెరుగుతుంది. అది కేవలం ఏదో ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్న విషయం కాదు. మీకు తెలుసు, చాలా మందికి ముస్లింలు బక్రీద్ అని చెప్పి ఒక పండుగ జరుపుకుంటారు. దాన్ని రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. బక్రీద్ అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక బకరాని బలి ఇవ్వడం, అంటే ఒక మేకనో ఒక గొర్రెనో ఒక ఒంటెనో బలి ఇవ్వడం, అంటే ఒక పశువుని బలి ఇవ్వడం. అని ఎందుకు బలిస్తారు అని చెప్పి పరిశీలిస్తే దానికి మూలం బైబిల్లో కనిపిస్తుంది. ఖురాన్ని బైబిల్ని పక్కపక్కన పెట్టి చదివితే బైబిల్లో ఉన్న చాలా పాత్రలు ఖురాన్లో కనిపిస్తాయి. బైబిల్లో కనిపించేటువంటి చాలా కథనాలు కూడా ఖురాన్లో కనిపిస్తాయి. ఆ పేర్లలో కూడా కొద్దిపాటి తేడాలే ఉంటాయి. నా రచనల్లో వాటి గురించి నేను ప్రస్తావించాను. బైబిల్లో అబ్రహాం ఉంటే ఖురాన్లో ఇబ్రహీం ఉంటాడు. బైబిల్లో ఇస్సాకు ఉంటే ఖురాన్లో ఇస్మాయిల్ ఉంటాడు. బైబిల్లో ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాంకి దేవుడు కల్లో కనిపించి నీ కుమారుని నాకు బలి ఇయ్యి అని చెప్పి అడుగుతాడు. కల్లో కనిపించి దేవుడు బలి ఇమ్మంటే సరే అని చెప్పి అబ్రహాం తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అది అబ్రహాం విశ్వాసానికి దేవుడైన యెహోవా, అంటే బైబిల్ దేవుడైన యెహోవా గారు పెట్టిన పరీక్ష. ఈయన అబ్రహాం బలిపీఠం కట్టి తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడినందుకు దేవుడు సంతోషించి నువ్వు నీ కుమారుడిని బలి ఇవ్వక్కర్లేదు, నీ కుమారుడికి బదులుగా ఏదైనా జంతువుని బలివి, పొట్టేలును బలివు అని చెప్పి అడుగుతాడు. ఇదంతా దూత ద్వారా జరుగుతుంది. ఇదే కథనం ఖురాన్ 37 102 నుంచి 107 దాకా చదివితే దాదాపుగా ఇదే కథనం కనిపిస్తుంది. ఇబ్రహీంకి దేవుడు కల్లో కనిపించి నీ కొడుకుని బలిమ్మని చెప్పి అడుగుతాడు. ఇబ్రహీము తన కొడుకు కూడా ఆ విషయాన్ని చెప్పి మరీ బలి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని కొడుకు పర్మిషన్ అడుగుతాడు. దేవుడు నిన్ను బలిమ్మంటున్నాడు, నువ్వేమంటావంటే దేవుడు కోరితే నేను సిద్ధం అని చెప్పి. ఇప్పుడు బక్రీద్ని ఎందుకు జరుపుకుంటున్నారయ్యా అంటే ముస్లింలు ఏం చెబుతారు, అది విశ్వాసానికి త్యాగానికి గుర్తుగా మేము బక్రీద్ అని జరుపుకుంటున్నాం అని చెబుతారు. విశ్వాసం అంటే ఏమిటి? దేవుడి పట్ల విశ్వాసం. త్యాగం అంటే ఏమిటి? దేవుడి కోసం అవసరమైతే సొంత కుమారుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడడం. అసలు మనుషుల్ని చంపడానికి సిద్ధపడి లేదా మనుషుల్ని చంపి పండుగలు చేసుకోవడం ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు. హిందూ మతంలో కూడా నరకాసుర వధ, రావణాసుర వధ పేరుతో పండుగలు చేసుకునే వాళ్ళు మనకు తెలుసు. ఈవేళ నిజంగా దుర్మార్గులందరినీ చంపి పండుగలు చేసుకోవాలంటే ఈ దేశంలో చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. లక్షలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. పాలకుల్లో నిజాయితీ గలవాళ్ళ కంటే దుర్మార్గుల సంఖ్య, అవినీతి పరుల సంఖ్య ఎక్కువ ఉంది. తప్పుడు మనుషుల్ని చంపాల్సి వస్తే, తప్పుడు మనుషుల్ని చంపి పండుగ చేసుకోవాల్సి వస్తే చాలా మందిని చంపాలి. మరి దేవుడు ఎవరి జోలికి పోవట్లేదు. ఎందువలన? ఈ కథనం ఖురాన్లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళు బక్రీద్ ఎందుకు జరుపుకుంటున్నాం అని చెబుతున్నారు. ఇబ్రహీము దేవుడు బలిమ్మని కోరినటువంటి తన సంతానాన్ని ఇస్మాయిల్ పర్మిషన్ తీసుకుని మరీ అతన్ని చంపడానికి సిద్ధపడ్డాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడి కోసం. అతని విశ్వాసాన్ని, అతని త్యాగ గుణాన్ని దేవుడు గుర్తించి నువ్వు నీ కుమారుడిని బలి ఇవ్వద్దు, నీ కుమారుడికి బదులుగా ఒక జంతువుని బలి ఇయ్యి అని చెప్పి దేవుడు తన దూత ద్వారా కోరితే ఇబ్రహీం అలా చేశాడు. దానికి గుర్తుగా ఈవేళ బక్రీద్ పండుగని ప్రతి ఏటా ముస్లింలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు మరణాల పేరు మీద పండుగలు జరుపుకోవడం ఏ మేరకు సమంజసం?
అందున కొడుకును చంపడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యక్తిని త్యాగగుణానికి విశ్వాసానికి గుర్తుగా పరిగణించి పండుగ జరుపుకోవడం ఏ మేరకు సాగు? ఈవేళ అదే పని మన సమాజంలో ఎవరైనా చేస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? నాకు దేవుడు కలలో కనిపించి నా కుమారుని బలిమ్మన్నాడు, నేను అందుకు సిద్ధపడుతున్నానని చెప్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? లేదంటే ఇబ్రహీం ప్రవక్త లాంటి గొప్ప వ్యక్తివి నువ్వు అని చెప్పి సన్మానం చేస్తారా? ఇవన్నీ ఏనాడు చెప్పబడిన కథలు. బైబిల్లో చెప్పిన కథల్ని కాపీ కొట్టి ఆ కథలతో మళ్ళీ ఇంకో గ్రంథం రాసుకొని ఆ గ్రంథంలోని విషయాల్ని యథాతథంగా వాస్తవాన్ని భావించి కొడుకును చంపడానికి సిద్ధపడినటువంటి ఘటనను పురస్కరించుకుని మనం పండుగ జరుపుకుంటున్నాం అంటే ఆధునిక యుగంలో ఇలా జరుపుకోవడం ఏ మేరకు సబబు అని చెప్పి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని మతాల గురించి కూడా మనం చర్చిద్దాం. అజ్ఞానం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అజ్ఞానమే. ఈవేళ మనం విజ్ఞానవంతులు అయ్యాం, ఆధునిక యుగంలో జీవిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. కానీ మన విజ్ఞానాన్ని ఏ మేరకు ఉపయోగిస్తున్నాము, మన అజ్ఞానాన్ని ఏ మేరకు పక్కన పెడుతున్నాము అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ప్రశ్నించడానికే నేను ఈ అంశాల మీద వీడియోలు చేస్తున్నాను. ఇకపోతే క్రైస్తవ మిత్రులు చేసినటువంటి విమర్శలకి సమాధానంగా